ఏపీ ప్రభుత్వం ఉగాది వేళ కొత్త పథకాన్ని ప్రారంభించబోతుంది. P4 పేరుతో ఇవాళ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. సమాజంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4కి రూపకల్పన చేశారు సీఎం చంద్రబాబు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి 11,500 మందిని ఆర్టీసీ బస్సుల్లో తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర సచివాలయం వెనుక భాగంలో సభా వేదికను సిద్ధం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకుని అండగా నిలిచి పేదరికం నుండి పైకి తీసుకురావాలనే ఆశయంతో P4 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. గతంలో గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చిన చంద్రబాబు ఇప్పుడు మరో నినాదం ఎత్తుకున్నారు. పేదలను ధనవంతులుగా ఆర్థికంగా ఆదుకొని వారికి పైకి తీసుకురావాలన్న కాన్సెప్ట్తో చంద్రబాబు P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఇప్పటికే P4 విధానంపై ప్రభుత్వం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ వేళ అమరావతిలో సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో సభ ఏర్పాట్లు చేశారు. P4 కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలను ఆహ్వానించి ప్రత్యేక బస్సుల ద్వారా వారిని అమరావతి P4 ప్రారంభోత్సవ వేదిక వద్దకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు 3,000 మంది మహిళలు తీసుకురావాలని భావిస్తున్నారు. అమరావతి సమీప జిల్లాలైన ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచి సుమారు 7,000 మందిని, పల్నాడు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి కనీసం 500 మంది వంతున ఈ కార్యక్రమానికి తీసుకురానున్నారు. ఈ కార్యక్రమానికి తీసుకొచ్చే వారిని సురక్షితంగా తరలించి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ట్రాఫిక్, భద్రత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు మార్గనిర్దేశం చేసింది. ప్రజలను తరలించే ప్రక్రియను రాష్ట్ర స్థాయి నుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ హరినారాయణను మరో 3 ఉన్నతాధికారులను నియమించడం జరిగింది. ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని, ప్రతి బస్సుకు ఒక లైజన్ అధికారిని నియమించింది. గతంలో బహిరంగ సభలకు తరలించినట్లు రొటీన్ విధానంలో కాకుండా ఒక ప్రత్యేక ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆయా వర్గాల ప్రజలను తీసుకురావాలని ప్రభుత్వం సూచించింది. అంతేకాక ఉగాది పర్వదినాన్ని కోల్పోతున్నామనే భావన వారిలో కలగకుండా ఉండే రీతిలో తగిన వసతులు కల్పించి తీసుకురావాలని స్పష్టం చేసింది.